सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 4 నిమిషాలకు. తిథి త్రయోదశి రాత్రి 2 గంటల 33 నిమిషాల వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 5 గంటల 26 నిమిషాల వరకు. శేషవర్జంగా ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు. మరల రాత్రి 2 గంటల 3 నిమిషాల నుంచి 3 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 4 గంటల 35 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం బుధవారం ప్రదోషం. విశేషించి ప్రదోష సమయంకి సమీపంలోనే అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం కూడా వచ్చింది. కాబట్టి అటువంటి శుభప్రదమైనటువంటి సమయంలో మనం శంకరుణ్ణి ఆరాధన చేసుకోవాలి. ఆ ఆరాధన చేసుకునేటప్పుడు కేజీంపావు పెసలతో ఆయనకి పూజ చేయవచ్చు. బుధవారం కలిసి వచ్చింది కాబట్టి పెసలతో పూజించడం ద్వారా, వాటిని ఆవులకు పెట్టడం ద్వారా, ఆవులకు కాస్త పచ్చగడ్డి వేయడం ద్వారా బుధులకు సంబంధించినటువంటి దోషాలను అధిగమించగలుగుతాం. విశేషించి వ్యాపారస్తులు, బుధుడు వ్యాపారాలకు కారకుడు కాబట్టి ఈ పెసలతో ఆరాధన చేయడం, ఆవులకు వాటిని పెట్టడం, గడ్డి కూడా పెట్టడం, వీటి వల్ల సంపదను వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి కలుగుతుందన్నమాట దానివలన. నేటి ఆణిమత్యాలు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ముల్లోకాలకు ప్రతినిధులు. వీరిని సేవించినట్లయితే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భాద్రపద బహుళ త్రయోదశి చాలా విశిష్టవంతమైనటువంటి లక్షణాన్ని ప్రసాదిస్తుంది. మన భారతీయ సనాతన ఆచార వ్యవహారాల్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి విధి విధానం ఈరోజు తప్పనిసరిగా చేయాలి. మనం కలియుగంలో ఉన్నాం. కలిపురుషుని యొక్క ప్రభావం అనుక్షణం మన మీద ప్రసరింపజేయటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ కలిపురుషుని యొక్క ప్రభావ తత్వరీత్యా మనసు పరిపరి విధాల పరిభ్రమించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలా త్రికరణ శుద్ధి కలిగి, మనస్సు నిలకడ కలిగి భగవంతుని వైపు మనస్సును లగ్నం చేయటానికే పురాణ ఇతిహాసాల్లో దాగిన వైశిష్ట్యాలు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకునే సుదినంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేతనే ఎక్కడైతే చక్కటి ప్రవచనాలు, గురువు చెప్పేటువంటి వివిధ రకాలైనటువంటి ధర్మాలు, సనాతన సంస్కృతి, సంప్రదాయ లక్షణాలు విరాజిల్లుతూ ఉంటాయో అక్కడ ధర్మం తప్పనిసరిగా 4 పాదాలతో నడుస్తుంది.
దాని రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను చక్కటి సంస్కారవంతమైనటువంటి లక్షణాలు, ఆచార వ్యవహారాలు కలిగి గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి గురువుల యొక్క ప్రవచనాలు మనఃపూర్వకంగా విని ఆచరించేటువంటి విధి విధానమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. ఎక్కడైతే మనస్సాక్షిగా ధర్మ ప్రవర్తన కలిగి సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఎవరైతే కంకణం కట్టుకుంటారో అక్కడ అష్ట సంపదలు కూడాను వచ్చి తీరుతాయని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తిమితిమింగములాదిగ చంతలకు చేరనంతయు గొందులయందు దూర పాతాళ ఫణుల నవ్వల నివ్వలను బార జలరాసులన్నియు కలకబార సోమకాసుర మహాచోరునిగని పోర ప్రాణముల్బాప కోపంబుతీర బ్రహ్మ తారక మంత్ర పఠన సన్నిధి చేర శృతుల సంగీతి మహోన్నతులు మీర ఔర వీరాధివీర మధ్యావతార భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ వేణుగోపాలస్వామి, నువ్వు మత్స్యావతారాన్ని ధరించి సముద్రంలో ప్రవేశించి సోమకాసురుణ్ణి సంహరించి ఆ సోమకాసురుడు ఎత్తుకు వెళ్ళిన వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చేటువంటి సమయంలో ఆ మత్స్యావతారంగా నువ్వు సముద్రంలో ప్రవేశించగానే తిమితిమింగములాదిగ చంతలకు చేరనంతయు గొందులయందు దూర పెద్ద పెద్ద ఓడలంతా కొండలంతా ఉన్నటువంటి తిమింగలాలన్నీ కూడా భయపడిపోయి నీ ఆకారాన్ని చూచి అన్నీ కూడా ఆ సముద్రంలో ఉండేటువంటి చిన్ని చిన్న కొండలు గుట్టలు వాటి పక్కకు వెళ్ళిపోయి దాక్కున్నాయి అవన్నీ కూడా. ఎందుకనంటే నీ ఆకారం అంత పెద్దదిగా ఉన్నది. నీ ఆకారాన్ని చూసి మహామహా తిమింగలాలే భయపడిపోయి సందులు గొంతులలోకి అవి పారిపోయి దాక్కున్నాయి. పాతాళ ఫణుల అవ్వల నివ్వలను బార జలరాసులన్నియు కలకబార సముద్రంలో ఉండేటువంటి బడబానలం అంతటి నీరు ఉండగా కూడా అగ్ని కార్చిచ్చులాగా ఆ నీళ్లల్లోనే నిరంతరం కూడా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అదే బడబానలం. ఆ బడబానలం అంతా కూడా ఒక్కసారి అతలాకుతలమైపోయింది. అలాగే జలరాశులు లోపల అనేకానేక నదీ ప్రవాహాలు ఉంటాయి సముద్రంలో, విశేషమైనటువంటి ప్రవాహాలు. ఆ ప్రవాహాలు బడబానలం ఇవంతా కూడా అతలాకుతలమైపోయింది. అలాగే పాతాళ ఫణుల అవ్వల నివ్వలను బార ఆ సముద్ర గర్భంలో పాతాళంలో ఉన్నటువంటి మహాసర్పములన్నీ కూడా అవి ఒకదానికొకటి మెలికలు చుట్టుకుని మైళ్ళ పొడవున ఉంటాయి, గుట్టలు గుట్టలుగా సముద్రాంతర్భాగంలో. అటువంటి ఆ సర్పజాతి అంతా కూడా భయపడిపోయి అవన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయి పరుగులెత్తుతూ ఉంటే సోమకాసుర మహాచోరునిగని పోర ప్రాణముల్బాప కోపంబుతీర వీడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి విజ్ఞాన రాశి అంతా కూడా బ్రహ్మ దగ్గర ఉన్నది వేదాల రూపంలో. దాన్ని వీడు ఎత్తుకుని రావటంతో మహాక్రోధంతో నువ్వు ఆ సోమకాసురుణ్ణి చంపటం వల్ల ఈ ప్రాణులన్నీ కూడా నిన్ను చూచి భయపడిపోయినాయి. వాణ్ణి సంహరించి నువ్వు బ్రహ్మ తారక మంత్ర పఠన సన్నిధి చేర బ్రహ్మాది దేవతలందరూ కూడా నిన్ను అనేకానేక విధములుగా స్తుతులు చేస్తుంటే నువ్వు ఆ వేదములను తీసుకుని బ్రహ్మ సన్నిధికి వచ్చి తిరిగి వాటన్నిటినీ కూడా ఆయనకి ఇచ్చావు. లోకానికి మహోపకారాన్ని చేశావు.
ఔర వీరాధివీర మత్స్యావతార అంటూ ఆ మహావిష్ణువు యొక్క మత్స్యావతార వైభవాన్ని వర్ణిస్తూ పరమాద్భుతమైనటువంటి ఊహతో ఆ మత్స్యావతారంగా మారిన మహావిష్ణువు సోమకాసురుణ్ణి ఎలా సంహరించాడు, అప్పుడు ఆ సముద్రంలో ఎటువంటి కల్లోలం జరిగింది అనేది మహావైభవంగా ఊహిస్తూ ఆ వైభవమైనటువంటి ఆ దృశ్యాన్ని పద్యరచనలో మనందరికీ తెలియజేస్తూ పరమాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి హంసలదీవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒక్క అమ్మవారి విషయంలో, బిడ్డల విషయంలో ఉండే అనుబంధంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ తల్లి అయినా సరే తన బిడ్డలకి ఎంతో కొంత ఉపకారం చేస్తుంది. వాళ్ళకి ఏదో ఒకటి తాను చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఒక్క పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు విషయంలో ఆవిడ వాళ్ళ కొరకు చెయ్యవలసిందన్నది లేకుండా పోయింది. ఎందుకంటే తమంతో తాముగా బిడ్డలంత గొప్పవాళ్ళు, అంత శక్తివంతులు. అందుకని వాళ్ళిద్దరి విషయంలో ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. భర్త మహానుభావుడు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్, కాముణ్ణి కాల్చినటువంటి వాడు అమ్మవారిని చూసేటప్పటికి పొంగిపోతాడు. కాబట్టి భర్త అంత గొప్పవాడు, ఆయన గురించి ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. మరి అమ్మ, నువ్వు ఆదిశక్తివి, ఈ శక్తి అంతా ఏం చేస్తావు, ఎవరి కోసం ఉపయోగిస్తావు అంటే ఆనంబ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఒక్కసారి ఆ కామాక్షి పరదేవతని జ్ఞాపకం చేసుకుని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించిన వాడెవరున్నాడో అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆ దగ్గరుండిపోయిన శక్తి ఉపయోగించి వాడిని ఉద్ధరిద్దామని అమ్మవారు చూస్తూ ఉంటుందిట. లోకంలో ఉండే తల్లి బిడ్డలకి, అమ్మవారికి బిడ్డలకి ఉండేటటువంటి వ్యత్యాసం అటువంటిది అంటారు మూకశంకరులు. వినాయకుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుణ్ణే ఆయన విశేషంగా అనుగ్రహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఆయన ఎంతటి గొప్పవాడో లోకానికి నిరూపణం చెయ్యాలనుకుంటుంటాడు పరమశివుడు. అంతేకాని ఆయన అదేదో ఆయన పొరపాటు చేశాడని మనం భావన చెయ్యకూడదు. అచ్చెరుప్పెక్కమ్మని ఇప్పటికీ ఒక క్షేత్రం, తమిళనాడు వెడితే తిండివనము చెంగల్పట్టు అని రెండు ఊళ్ళు. ఆ తిండివనము చెంగల్పట్టు మధ్యలో ఉంటుంది అచెరుపక్కమ్మని. ఆ అచెరుపెక్కమ్మ అనేటటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది. పరమశివుడు త్రిపురాసుర సంహారం చేయడం కోసమని ఈ భూమినంతటినీ రథంగా చేసుకుని బయలుదేరాడు. బయలుదేరి వెడుతుంటే ఆ అచెరుపెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రథం యొక్క విరుసు కొద్దిగా బేటిచ్చి ఆగిపోయింది. రథం ఎందుకు ఆగిపోయిందని దివ్య దృష్టితో ఆలోచించాడు. ఎంత నా కుమారుడైనా పెద్ద కార్యం మీద బయలుదేరుతున్నప్పుడు ఆదౌ పూజ్యో గణాధిప, ఆయన పూజ చెయ్యకుండా బయలుదేరాను, అందుకు రథం విరిగింది. అంటే తండ్రి పూజ చేయకపోతే తండ్రికి కష్టం కలిగించేవాడనా? కాదు. అసలు తండ్రే లోకానికి ఒక మర్యాద నేర్పాలని ఇలా జరిగేటట్టుగా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించాడని అన్వయం చేయవలసి ఉంటుంది. ఇప్పటికీ అచెరుపెక్కం క్షేత్రాన్ని అంత విశేషంగా దర్శిస్తారు. వినాయక వైభవం అంటే అసలు లోకంలో ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయనే ప్రకటనం చేస్తూ ఉంటాడు. మనకి కాణిపాకం క్షేత్రంలో, బిక్కవోలు క్షేత్రంలో విఘ్నేశ్వరుడి యొక్క వైభవం ఎంత గొప్పదో ఆయన ప్రకటనం చేశాడు. అలాగే షేన్పెక్కమ్మని మీరు చాలామంది చూసి ఉండుంటారు. ఆ క్షేత్రాన్ని చిత్తూరుకి వెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒకానొకప్పుడు మహారాష్ట్రలో మరాఠా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక మంత్రి తుక్కోజీ అనేవారు. ఆయన ఒక రథం మీద వెళ్ళిపోతున్నాడు. గుర్రాలు పూంచినటువంటి రథం మీద రాత్రి వేళ మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన యొక్క రథానికి ఏదో చక్రాలకి తగిలినట్లుగా అనిపించి ఇరుసు విరిగిపోయింది. ఆయన రథంలోంచి కిందకి దిగి చీకట్లో దీపాలు పెట్టి చూశాడు. రథచక్రాలంతా నెత్తురు చిమ్మేయి, కిందంతా రక్తం మడుగు కట్టింది, ఏమీ కనపడలేదు. ఆయన భయపడి ఇంత నెత్తురు వచ్చింది, ఏం తగిలిందో తెలియట్లేదని
ఎలాగో రథానికి ఇరుసు విరిగిపోయింది కదా అని అక్కడే రాత్రి పడుకుంటూ వినాయకుడికి నమస్కారం చేసి పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏకాదశ రుద్రులు ఎలా ఉంటారో అలాగే 11 మంది వినాయకులుగా నేనే ఈ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ నేను మూలాధార క్షేత్రమునందు ఉంటాను కాబట్టి, పృథివీతత్వమునందు ఉండేవాణ్ణి కాబట్టి ఈ భూమి లోపల ఉన్నాను. నీ రథచక్రం నడుస్తున్నప్పుడు నా తల మీద దెబ్బ తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యవలసింది అని కల్లో కనబడి చెప్పాడు. అప్పుడు మరునాడు జాగ్రత్తగా మట్టి తీసి చూస్తే 11 వినాయకమూర్తులు స్వయంభూమూర్తులు కనబడ్డాయి. ఇప్పటికీ మీరు వెళ్ళి ఆ దేవాలయంలో చూస్తే చుట్టూ తీగలా కట్టుంటాయి. దానికి యువతల వైపుకి నిలబడి మనం జరుగుతున్నటువంటి పూజని చాలా దగ్గరగా చూడొచ్చు. ఆ షేన్పెక్కన్ క్షేత్రంలో 11 మూర్తులుగా విఘ్నేశ్వరుడు వెలిసి ఉంటాడు. ఆయన అనుగ్రహాన్ని పొందనటువంటి వాడన్నవాడు లేడు లోకంలో. అందరూ ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లే. దేవతల దగ్గర నుండి, సామాన్యమైనటువంటి దేవతల దగ్గర నుండి విష్ణువు, పరమశివుడు, అంబా వరకు అందరూ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే. అంతటి మహోజ్వలమైనటువంటి స్వరూపం. అయితే ఈ బంధుత్వములు అనేటటువంటి దాని యందు ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. అన్ని వేళలా తల్లి తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి పార్వతీదేవి పరమశివుడు ఉన్నంత స్థాయిలో నిలబడుతుందని సిద్ధాంతం చేసి మాట్లాడడం మీరు వాంగ్మయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సాధ్యం కాదు. ఇందుచేత అంటే మీరు ఒకటి గమనించండి, రామచంద్రమూర్తి విష్ణువు యొక్క అవతారం, దశావతారాలలో ఒకటి నరుడిగా వచ్చాడు. ఆయన దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాడు. దశరథుణ్ణి తండ్రిగా వరించాడు కాబట్టి కౌసల్య తల్లి అయింది. ఇప్పుడు కౌసల్య దశరథులకి రామచంద్రమూర్తి కొడుకుగా వచ్చాడు. కౌసల్య దశరథులకి కొడుకుగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి కన్నా కౌసల్య దశరథుడు అనుగ్రహ శక్తిని కలిగిన వారై ఉంటారని సిద్ధాంతీకరించడం సాధ్యమా? కాదు. ఎందుకంటే అది ఆరోహణ సిద్ధాంతము అంటారు. ఆయనకి తండ్రి అయిన కారణం చేత దశరథుడు తరించాడు. ఆయనకి తల్లి అయిన కారణం చేత కౌసల్య తరించింది. కొన్ని చోట్ల అవి దేవతాస్వరూపములై లోకానికి అనుగ్రహాన్ని పంచిపెడతాయి అని చెప్పడం కష్టం. ఇందులో చిత్రం ఏమిటంటే, రాముడి వైపు నుంచి చూసినప్పుడు రామాయణంలో మనం ఏం నేర్చుకోవలసి ఉంటుందంటే, నరుడిగా దశరథ మహారాజు గారి పట్ల రాముడు ఎంత గౌరవంగా ప్రవర్తించాడు, ఎంత వినయ విధేయతలతో ప్రవర్తించాడు. దశరథుడు శరీరం విడిచిపెడితే ఎంత ఏడ్చాడు. భగవంతుని యొక్క అవతారమే తండ్రికంత గౌరవాన్నిచ్చి తండ్రిని అంత గౌరవిస్తే మనం కూడా తండ్రిని ఎంత గౌరవించాలన్న విషయాన్ని తెలుసుకోవడం వరకు పనికొస్తుంది తప్ప దశరథుడికి గుడి గడితే అన్న భావన వల్ల ఏమొస్తుంది అని చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే అవి అనుగ్రహ ప్రసరణం చెయ్యగలిగిన దేవతాస్వరూపములు కావవి. అవి తండ్రి తల్లి అయిన కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, భాగవతంలో కృష్ణ భగవానుడికి తల్లిగా వచ్చింది, కన్న తల్లిగా కాదు, పెంచిన తల్లి యశోదాదేవి. ఆమె కన్న తల్లి అయినటువంటి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి అయినటువంటి యశోదాదేవి నిజానికి కృష్ణలీలలన్నిటినీ అనుభవించింది. రుక్మిణీదేవికి దేవకీదేవికి తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అసలు బాలకృష్ణుడి లీలలంత గొప్పగా ఉంటాయి కదా, ఆ బాలకృష్ణుడు ఎలా ఉంటాడో మనం ఎప్పుడూ చూడలేదు. పట్టమహిషి అయిన రుక్మిణీదేవి చూడలేదు, కన్నతల్లి అయినటువంటి దేవకీదేవి చూడలేదు. ఎందుకంటే పసితనంలో పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయాడు వసుదేవుడు. తన కోరిక తీరలేదు కాబట్టి కృష్ణుణ్ణి అడిగారు, నీ బాలకృష్ణ స్వరూపం ఎలా ఉంటుందో నీకే తెలుసు కాబట్టి మాకు అటువంటి రూపాన్ని చేయించి ఇమ్మన్నారు. విశ్వకర్మని పిలిపించి విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహమే ఒకానొక కారణం చేత ఓడలో ఈ దేశం దాటి వెళ్ళిపోతుంటే వినాయకుడు ఎలా ఈ దేశంలోనే ప్రధానమూర్తులుంచాడో అలా మధ్వాచార్యుల వారు సముద్రపుటొడ్డుకెళ్ళి తన ఉత్తరీయం తీసి ఆకాశంలో ఊపితే తుఫాను ఆగిపోతే మునిగిపోతున్న ఓడ నిలబడింది కాబట్టి ఆ ఓడ నాయకుడు సంతోషించి కాషాయం కట్టుకున్న మధ్వాచార్యుల వారిని చూసి గబగబా చిన్న పడవలో ఒడ్డుకొచ్చి, మీ వల్ల నా ఓడ నిలబడింది కాబట్టి వచ్చి ఓడలో పరిశీలించి మీకు కావలసింది తీసుకోమన్నాడు.
రుక్మిణీదేవి కోసం దేవకీదేవి కోసం కృష్ణ భగవానుడు విశ్వకర్మ చేత నిర్మాణం చేయించినటువంటి బాలకృష్ణుని యొక్క మూర్తి చందనపు ముద్దలో పెట్టి ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు విదేశాలకి. నాకు ఈ విగ్రహం కావాలని అడిగారు మధ్వాచార్యుల వారు. ఆ విగ్రహాన్ని ఇచ్చారు. చందనపు ముద్దలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో మనం లోపలికి వెళ్ళగానే బయటే ఉంటుంది పుష్కరిణి. ఆ పుష్కరిణిలో స్నానం చేయించి చందనాన్ని విడిచిపెట్టిన తరువాత దాన్ని ప్రతిష్ఠ చేశారు. అందుకే ఉడిపిలో అలంకారం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉడిపిలో ఇవాళ ఈ అలంకారం చెయ్యాలని ఉండదు. కృష్ణ భగవానుడి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని అప్పుడు ఎవరు ఆ అర్చనా సమయంలో ఉన్నారో ఆ ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు వారు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు ఆ రోజున కృష్ణుడు ఏ రూపంలో కనపడితే ఆ రూపంలోకి అలంకారం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఈ అధ్యాయంలో జడభరతుడిని భద్రకాళీమాత రక్షించటం వివరించబడింది. ఆంగీరస గోత్రానికి చెందిన ఒక గొప్ప విప్రుడు ఉండేవాడు. ఆయన తన వేద శాఖను అధ్యయనం చేశాడు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, సంతోషము, సహనము, వినయము, ఆత్మజ్ఞానము కలిగి ఉన్నాడు. ఈశ్వరోపాసన చేసే ఆయన ఇతరుల దోషాలను ఎత్తి చూపేవాడు కానే కాదు. అటువంటి మహానుభావుడు. ఆయనకు పెద్ద భార్య యందు 9 మంది పుత్రులు కలిగారు. వారు తండ్రితో విద్య, సచ్చీలము, ఆచరణము, రూపము, పెద్ద మనస్సు అనే గుణాలను కలిగి ఉన్నారు. చిన్న భార్య యందు ఆయనకు కవలలుగా ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. గొప్ప భగవద్భక్తుడు రాజర్షి అయిన భరత మహారాజు లేడి జన్మ అయిన తరువాత విప్రుడై కవల పిల్లలలోని మగపిల్లవాడిగా పుట్టాడు. భరతుడికి ఇది ఆఖరి జన్మ అని మహాత్ములు చెప్పారు. అప్పుడు కూడా భరతుడు తనకు బంధువుల యందు ఆసక్తి కలుగుతుందేమో అని ఎంతో కలత చెందేవాడు. మనస్సులో భగవంతుణ్ణి, పాదపద్మాలను విశేషంగా ధ్యానించేవాడు. భగవంతుని గురించి వినటము, స్మరించటము, గుణాలను వివరించటము అనే సాధనల వల్ల భక్తుడు సంసార బంధానికి దూరం అవుతాడు కదా. భగవంతుని అనుగ్రహం చేత భరతునికి తన పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. అందుచేత తన మోక్షానికి మళ్లీ విఘ్నం కలుగుతుందేమో అని సందేహిస్తూ భయంతో తనను ప్రజలు పిచ్చివాడు, వెర్రివాడు, గుడ్డివాడు, చెవిటివాడు అనుకునే విధంగా భరతుడు ప్రవర్తించేవాడు. తండ్రి అయిన విప్రుడికి తన పుత్రుడు భరతుడంటే ఎంతో ఇష్టం. అతడు జడుడిలాగా ఉన్న తన పుత్రుణ్ణి గురుకుల వాసానికి పంపాడు. గురువు చేత విద్యాబుద్ధులు నేర్పించాడు కూడా. గురువాజ్ఞతో ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా వైదిక సంస్కారాలను యథావిధిగా చేయిస్తూ వచ్చాడు. ఉపనయనం చేశాడు. వైదిక నియమాలను చక్కగా నేర్పాడు. తండ్రి వద్ద నుండి పుత్రుడు శిక్షణను పొందాలి కదా. అందుచేత తండ్రి పుత్రుని విషయంలో తన కర్తవ్యాన్ని పాటించాడు. భరతుడు మాత్రము ఆ వైదిక కర్మలన్నిటినీ తండ్రి ఎదురుగా ఉన్నప్పుడే పాటించేవాడు. ఒక్కొక్కప్పుడు అది కూడా సరిగా చేసేవాడు కాదు. ఒకసారి వర్షాకాలంలో తండ్రి భరతుడిని చేత వేదాలను చదివించాలనుకున్నాడు. ముందుగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత
వసంత గ్రీష్మ ఋతువుల్లో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో నిరంతరంగా వేదాన్ని వల్లి వేయించాడు. అయినా కూడా మంత్రాలన్నిటికీ తల్లి ఓంకారం కదా. 3 వ్యాహృతులతో కూడి ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని భరతుడు సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ తండ్రి మాత్రం పుత్రుణ్ణి తనతో సమానంగా భావించుకునేవాడు. నిండా పుత్ర ప్రేమలో మునిగిపోయాడు. తన పుత్రుడు చక్కగా విద్య నేర్చుకోవాలని ఆయనకు పట్టుదలగా ఉండేది. బ్రహ్మచారి అయినటువంటి తన పుత్రుడికి ఇష్టం లేకపోయినప్పటికి కూడా వాడికి వేదాధ్యయనము, వేదోక్తములైన వ్రతాలను అనుష్ఠానం చేసుకోవటము, వాడితో చేయించడం ఆ వ్రతాలన్నీ కూడా. బ్రహ్మచారి నియమాలు, గురు శుశ్రూష, అగ్నిసేవ మొదలైన వేదోక్త కర్మల యందు శిక్షణ ఇవ్వసాగాడు. కానీ ఆయన ఆశ నిరాశ అయిపోసాగింది. ఆయన ఇలా గృహ కార్యాల్లోనే మునిగిపోయి ఉండగా మరణ సమయం వచ్చేసింది. ఆయన పరలోకాన్ని పొందాడు. మృత్యువుకు మరుపు ఉండదు కదా, సోమరితనం ఉండదు. అప్పుడు ఆ విప్రుడి చిన్న భార్య తన కవల పిల్లలను సవతికి అప్పచెప్పింది. తాను కూడా భర్తతో పాటే మరణించింది. భర్త పొందిన లోకానికి చేరుకుంది. భరతుని సోదరులకు భరతుని మహిమ తెలియదు. వారి బుద్ధి వైదిక కర్మలు చేయటంలోనే స్థిరపడిపోయింది. ఆత్మజ్ఞానమందు వారికి రుచి కలగలేదు. వారి దృష్టిలో భరతుడొక అజ్ఞాని, వెర్రిబాగులవాడు. ఆ కారణం చేత తండ్రి భరతునికి నేర్పిన శిక్షను వారు నేర్పించలేదు. అటువంటి శిక్షణ ఇవ్వలేదు వీళ్ళు. వారు ఇష్టపడలేదు కూడా. 2 కాళ్ల పశువుల లాంటి మూర్ఖజనులు అయినటువంటి వారు భరతుడిని ఓరి పిచ్చివాడా, వెర్రివాడా, చెవిటివాడా అని పిలిచేవారు. భరతుడు ఆ పిలుపుకు తగినట్లుగానే వారితో మాట్లాడేవాడు. వారు బలత్కారంగా భరతుని చేత పనులు చేయించేవారు. భరతుడు వారి కోరిక ప్రకారం పనులను చేసేవాడు. చాకరీ చేయించుకొని కొందరు తిండి పెట్టేవారు, మరికొందరు కూలీ ఇచ్చేవారు. ఆ విధంగా భరతుడికి ఆహారం దొరికేది. ఒక్కొక్కప్పుడు బిచ్చమెత్తుకొని తినేవాడు. అప్పుడు ఆహారం తనకు సరిపోయినా సరిపోకపోయినా రుచిగా ఉన్నటువంటి చెడిపోయిన దానిని భరతుడు తినేవాడు. అది రుచిగా ఉన్నప్పటికి కూడా దాన్ని వదిలేసి చెడిపోయినప్పటికి కూడా రుచిగా ఉందో చెడిగా ఉందో దాన్ని తినేవాడు. అది కూడా తన ప్రాణాలను నిలుపుకోవటానికి మాత్రమే తినేవాడు, కానీ రుచులను ఆస్వాదించటం కోసం మాత్రం తినేవాడు కాదు. ఆత్మానందంతో పూర్ణమై గొప్పగా ఉంది కదా. ఏ కాలమందైనా కూడా బయటి కారణాల చేత అది కొత్తగా పుట్టేది కాదు. ఆ ఆనందమందు అనుభవించేవాడు. అనుభవించదగినది అనే భేదాలు ఉండవు కదా. అది ఆత్మజ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది. ఆ అనుభవం భరతుడికి కలిగింది కనుక ఆయన సుఖదుఖాలు, చలి, వేడి, మానాపమానాలు అనేటువంటి ద్వంద్వాలను విడిచిపెట్టి ఉన్నాడు. చలిలోనూ, ఎండలోనూ, గాలిలోనూ, వర్షంలోనూ కూడా ఏ వస్త్రాన్ని కప్పుకోకుండా ఎద్దులాగా తిరుగుతూ ఉండేవాడు. ఇది అవధూత లక్షణాలు కూడా అవుతాయి. దేహమందు నేను అనేటువంటి ఆధ్యాస కూడా ఉండేది కాదు. దేహమే నేను అనేది పొరపాటు. దేహం నేను కాదు అని తెలివి కలిగి ఉండటం జ్ఞానం. అది భరతుడికి ఉంది కనుకనే జడభరతుడు తట్టుకోలేని చలిలో అయినా, తీవ్రమైన మండు టెండల్లో కూడా అయినా, గాలిలో అయినా, వర్షంలో అయినా ఎద్దులాగా ప్రవర్తించేవాడు. తన దేహంపై వస్త్రాన్ని కూడా కప్పుకోకుండా తిరిగేవాడు. భరతుడు ఏమీ తినకపోయినా
తీర్చిదిద్దినటువంటి అవయవ యొక్క భాగాలతో చక్కగాను పుష్టిగాను ఉండేవాడు. అతడు నేలపై పడుకోవటం చేత తలంటు పోసుకునేవాడు కాదు. అప్పుడప్పుడు స్నానం కూడా చేసేవాడు కాదు. కనుకనే ఆయన మట్టిలో మాణిక్యంలాగా ఉండేవాడు. అంటే తనలోని బ్రహ్మ తేజస్సు ప్రకటం కానివ్వకోకుండా మలినంగానే ఉండేవాడు. ఎంత భావం చూడండి. కృష్ణ